honestly, if I have to say something, నిన్న ఒక 6-7 singers who are also very popular in the film singing area and are very interested in independent music చేసే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కలిపి ఒక చిన్న కాన్వర్జేషన్ లాగా చేసాం అనమాట. ఏది అడిగినా వాళ్ళు నాకు ఆ క్యాసెట్లు, సీడీలు, పాత ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. కబుర్లు చెప్పుకుంటున్నాం, అవి చూస్తా నేను ఇంట్లో. వెరీ క్యాజువల్లీ ఇట్ వాజ్ జస్ట్ హ్యాంగింగ్ అవుట్ లాగా చూస్తా అంటే, అక్క ఇది ఇట్లాగా అది అట్లాగా అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కథ చెప్తున్నారు దానికి సంబంధించి. వెన్ దేవర్ ఇన్ కాలేజ్, స్కూల్, ఇంకా చిన్నవాళ్ళం అంతా చెప్తున్నారు. నేను ఒక పాయింట్ వచ్చాక ఎవరో అందరిలో చిన్నోడు వాడు మాట మాటకి నేను ఆ టైంలో 4th క్లాస్ ఇంకోసారి తెరిసామంటే నోరు కొడతాను నేను అని చెప్పి. సో ఇట్ వాజ్ అ వెరీ ఫన్ కాన్వర్జేషన్. బట్ అట్ ఎవ్రీ పాయింట్ ఏం మాట్లాడినా నేను డాడీ మొదలు పెట్టారు ఒక థాట్, మమ్మీ చేశారు అన్నీ అని చెప్పా. ఎట్లా అయితే పిల్లలకి పేరెంట్స్ ఎప్పుడు అమ్మ అనేది చదువుకి పిల్లల మీద ఇన్వెస్ట్ చేస్తాము. వీ డూ ఆల్ దట్ ఆన్ దర్ ఎడ్యుకేషన్. This is your passion and I think you're good at it. So na investment on you will be on your music అని చెప్పి the first gift she ever gave me was the first album. హాయ్ రబ్బా అలా వచ్చింది. అది హిందీలో రావటం, తర్వాత తెలుగులో రావటం, ఆ తర్వాత రెస్ట్ ఇస్ హిస్టరీ అందరికీ తెలుసు. ఇంటి పేరు అయిపోవటం. ఇప్పుడు ఇంటి పేరు మార్చుకొని ఓజీ చేద్దామని అనుకున్నాము గట్టిగా. పని అయిందనే అనుకుంటున్నాను.